యెరూషలేముకు దగ్గరగా ఉన్న బేతనియ అనే గ్రామంలో లాజరు తన అక్క చెల్లెలైన మార్తా మరియలతో కలిసి నివసించేవాడు. ఒకరోజు లాజరు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆ విషయం తెలిసిన వెంటనే మార్తా మరియలు తమకు అత్యంత ఆప్తుడైన యేసు ప్రభువుకు కబురు పంపారు. అయితే దేవుని మహిమ గొప్పగా బయలుపరచడానికి యేసు వెంటనే అక్కడికి వెళ్ళలేదు. ఆయన బేతనియకు చేరుకునేసరికి లాజరు చనిపోయి సమాధి చేయబడి అప్పటికి 4 రోజులు గడిచిపోయింది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యేసు గ్రామంలోకి రాగానే మార్త ఆయనను ఎదుర్కొని కన్నీళ్లతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె దుఃఖాన్ని, ఆమెతో పాటు ఉన్న యూదుల ఏడుపును చూసి యేసు ఆత్మలో కలవరపడి చలించిపోయాడు. ఆ సమయంలో యేసు కన్నీరు విడిచారు. మరణం తర్వాత ఎంతటి శోకాన్ని మిగిల్చిందో చూసి ఆయన దయార్థ హృదయుడయ్యాడు. తర్వాత యేసు సమాధి దగ్గరికి వెళ్ళి అడ్డుగా ఉన్న రాయిని తీయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మార్త, ప్రభువా, 4 రోజులైంది కదా, శరీరం కుళ్ళిపోయి వాసన వస్తుందేమో అని సందేహించింది. కానీ యేసు, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని ఆమెకు ధైర్యం చెప్పారు. రాయి తీయబడిన తర్వాత యేసు ఆకాశం వైపు చూసి తండ్రికి కృతజ్ఞతలు చెప్పి సమాధి వైపు తిరిగి బిగ్గరగా, లాజరు, బయటికి రా అని పిలిచారు. ఆ పిలుపు వినగానే అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. మరణం ఓడిపోయింది. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్న లాజరు సజీవంగా సమాధిలో నుండి బయటికి నడిచి వచ్చాడు. అది చూసిన వారందరూ భయంతో, ఆశ్చర్యంతో నిండిపోయారు. మరణంపై తనకు అధికారం ఉందని, తానే పునరుత్థానమును మరియు జీవమునై ఉన్నానని యేసు ఈ అద్భుతం ద్వారా లోకానికి చాటి చెప్పారు. ఆమెన్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.